దుర్మార్గుడా, పాపాత్ముడా, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు బంగారం అని చెప్తూ తిరుమల లడ్డూలో వాడే ఆవు నెయ్యిని రాగితో పోల్చుతూ దుర్మార్గంగా మాట్లాడతావా పొన్నవోలు? ఎందుకిలా ప్రతి నిమిషం స్వామివారిని అవమానిస్తున్నావు జగన్? నిన్న పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? ఎంత బాధ్యత లేకుండా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన గారు కోర్టులో పిటిషన్ వేస్తాడు. పిటిషన్ వేసి బయటకు వచ్చి మీడియా దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వింటే నిజంగా చెంబు అమ్ముతుండా, ఇది 100 రూపాయలు చెంబు అని చెప్పాను. నేను దాని బంగారు కలిపి చెంబులో కలిపి చెంబు తయారు చేయడం నేను అమ్ముతానా? కామన్ సెన్స్ భక్తున్నాడు. వేరాస్ ది పిగ్ ఫ్యాట్ ఆయిల్ ఇస్ 450 to 1200 rupees పర్ కేజ్. yes you can see it. fish చూసారు ఏమంటున్నాడు? ఎవరైనా బంగారంలో రాగి కలుపుతారు గాని రాగిలో బంగారం కలుపుతారా అని పెద్ద లాజిక్ మళ్ళీ దీనికి. అంటే ఆయన ఉద్దేశంలో ఏంటండి? పంది కొవ్వు బంగారం అంట, బీఫ్ టారో బంగారం, బంగారం లాంటి పంది కొవ్వుని రాగి లాంటి ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా? ఎంత దుర్మార్గం అండి, దుర్మార్గుడా, పాపాత్ముడా, ఏం మాట్లాడుతా ఉన్నారా నువ్వు? హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంది చాలుక పంది కొవ్వుని బంగారం అంటావా? యూజ్లెస్ ఫెలో. చేసినటువంటి పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా కూడా ప్రతిరోజు హిందువుల గుండెల్లో గుణపాలు పెట్టి గుచ్చుతారా మీరు? పంది కొవ్వు బంగారం అంట, బంగారం లాంటి పంది కొవ్వుని ఆవు నెయ్యిలో ఎవడైనా కలుపుతాడా అని చెప్పి మళ్ళీ ఒక లాజిక్. ఏ తాడేపల్లి కొంప నుంచి వచ్చిందా నీకు స్క్రిప్ట్? నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడమంటే మాట్లాడావా? అంతే కదా. తాడేపల్లి ప్యాలెస్ నుంచి స్క్రిప్ట్ రాందే తమరు చదవరు కదా. అంటే అర్థం చేసుకోండి ఒక్కసారి ప్రజలందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారికి పంది కొవ్వు బంగారం, ఆయన చిలక లాంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆ చిలక పలుకులు పలుకుతున్నారు. 1200 రూపాయలు విలువైనటువంటి పంది కొవ్వుని ఎవడైనా ఆవు నెయ్యిలో కలుపుతాడా అని చెప్పి మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం. ఏంటో నువ్వు మాట్లాడేది? ఇవాళ ఆన్లైన్ లో చూడండి యానిమల్ ఫ్యాట్ ఎంతకు దొరుకుతుందో. టాలో ఆయిల్ కేజీ 85 రూపాయలు. ఇవి చదవటానికి నాకు చాలా బాధగా ఉందండి. చదవటానికి నాకు చాలా బాధగా ఉంది. 70-80 రూపాయలకు దొరికేటటువంటి ఈ యానిమల్ ఫ్యాట్స్ తీసుకొచ్చి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిలో కలిపి వీళ్ళ కాసుల కక్కుర్తి కోసం ఇంత పాపం చేసి మళ్ళీ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతారా?